సబ్స్క్రైబ్ చేయాలా లేకపోతే వీళ్ళకి లైకులు కొట్టాలా వీళ్ళ గురించి ఫేవరబుల్ కండిషన్స్ పెట్టాలా అవన్నీ ఏవి లేవండి మా దాంట్లో కొరియర్ చార్జెస్ కూడా నేనే బేర్ చేస్తాను బికాజ్ సిన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ అ గివ్ అవే ఎవరికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే కూడా ప్లీజ్ లెట్ మీ నో మా తోచిన సాయం మేము చేయడానికి ట్రై చేస్తాం నేను నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళకు చిన్న కానుక నాకు లైఫ్ లో కాంప్లికేషనే నువ్వు ఆకలేస్తే పొద్దున నువ్వు 2 టోస్ట్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ నా బెస్ట్ క్రిటిక్స్ అందరు బాగున్నారా సో క్రిటిక్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారనమాట ముద్దు పేర్లా సో ఏం లేదు మేము యాక్చువల్గా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి నావి చాలా షూటింగ్ శారీస్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ ఒక 100 శారీస్ వరకు ఉన్నాయి సో నాకేంటి ఎవరికైనా యూజ్ అవుతే బాగుంటుంది బికాస్ షూటింగ్ అంటే మేము ఒకేసారి కట్టుకుంటాను కాబట్టి సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఏదో మీరు గివ్ అవే ఇస్తున్నారు యూజ్డ్ శారీస్ ఇస్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి బట్ నేను ఏదో ఒక 1 టైం కట్టిన శారీస్ అండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 4-5 మెసేజ్ చేశారనమాట మేము నీట్ గా ఉన్నాం మాకు కొన్ని కావాలి అని సో నేను అందుకే చెప్పాను గివ్ అవే చేస్తే ఎవరికి ఏం కావాలో వాళ్ళు కమెంట్ లో ఒకవేళ శారీ పిక్ తో పాటు నాకు కావాలంటే ఫస్ట్ ఇప్పుడు ఒక శారీ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు 4 ఒకే శారీ గురించి పింక్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో ఆ శారీ పిక్ తో పాటు వాళ్ళ అడ్రస్ నాకు పర్సనలీ అంటే కమెంట్స్ లో అడ్రస్ ఒకవేళ పెట్టకపోయినా ఇన్స్టాగ్రామ్ లో నాకు టెక్స్ట్ చేసినట్టయితే నేను వాళ్ళకి ఈ శారీస్ పంపించేస్తాను సో ఇవన్నీ నాకు లక్కీ శారీస్ యాక్చువల్లీ సో నేను నా శారీస్ అన్ని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో పార్ట్స్ గా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ నేను సెమీ పట్టు కైండ్ ఆఫ్ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తాను తర్వాత నేను ఫ్యాన్సీ శారీస్ చేస్తాను సో ఇలా ఒకవేళ పోతూ ఉంటే నాకు ఇంకా జ్యువెలరీ కూడా నా దగ్గర చాలా ఉంది సో గుడ్ జ్యువెలరీ పాప డ్రెస్సెస్ కూడా నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను ఏదో ఫాలోవర్స్ కోసం అలా కాదు జెన్యూన్ గా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది ఒక్క ఐడియాతోనే చేస్తున్నానండి దట్స్ ఇట్ సో లెట్స్ స్టార్ట్ గివ్ అవే ఇందులో అన్ని పట్టు శారీస్ ఉన్నాయి సెమీ పట్టు శారీస్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ పట్టు అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్ని షూటింగ్ లో మేము కట్టుకునే ఫ్యాన్సీ పట్టు చీరలే సో ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను కలర్ ఫస్ట్ నా ఫేవరెట్ ఇది యాక్చువల్లీ నేను పాపే జీవన్ జ్యోతిలో ప్రోమో కోసం కొనుక్కున్న శారీ అనమాట ఇది నేను దాక్షాయిని సిల్క్స్ తిరుపతి నుంచి తెప్పించుకున్నాను అప్పుడు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్ ఈజ్ లైక్ వెరీ గుడ్ ఓవరాల్ అంతా మనకి ఇలా హార్సెస్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ శారీ యాక్చువల్లీ సో మనకి శారీ ఇలా ఉంటుంది ఎలా ఉంది బాగుంది కదా ఇప్పుడు చూస్తే నాకు అన్ని నచ్చుతాయి కానీ మీరు కట్టుకుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది సో దిస్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ డార్క్ కలర్ దాక్షాయిని పట్టు అంటారట ఇది ద్రాక్షారామం ఏదో సిల్క్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తిరుపతి నుంచి తెప్పించుకున్న శారీ ఇది హార్సెస్ ఉన్నాయి మీరు చూసినట్టయితే గోల్డెన్ హార్సెస్ వచ్చింది గోల్డెన్ బార్డర్ వచ్చింది సో ఇందులో ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఉంది నేను కట్ చేయలేదు కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుంది సో ఈ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ డార్క్ బ్లూ కలర్ శారీ మీకు ఎవరికైనా కావాలంటే ఈ ఫోటో ఈ స్క్రీన్ షాట్ తీసి మీరు ఒకవేళ పెట్టినట్టయితే నేను మీకు ఇది పంపించేస్తాను అదే చెప్పాను నేను కండిషన్ ఇదే చెప్పాను బికాస్ ఓన్లీ 15 శారీస్ ఉన్నాయి సో దాని గురించి నేను ఎలా అనుకున్నానంటే ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో ఒక గుడ్ కమెంట్ చేసి ఈ శారీ స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి ఏదో ట్రిక్కీ క్వశ్చన్స్ అడగడం అది ఏం లేదు సింపుల్గా ఎవరైతే ఫస్ట్ కమెంట్ శారీ పిక్తో పెడతారో ఒకవేళ వాళ్ళ అడ్రస్ కమెంట్స్లో పెట్టకూడదు అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డిఎం చేసేయండి ఒకవేళ అబ్బాయికి వాళ్ళ భార్య కోసం నో ప్రాబ్లం అమ్మాయిలు అనే కాదు అబ్బాయిలైనా దే ఆర్ లైక్ మై బ్రదర్స్ మా వదిన కోసమో మా అక్క కోసమో అనుకుంటాను బట్ నాట్ ఏ ప్రాబ్లం ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఐఎమ్ రెడీ టు సెండ్ ఓకే సో సారీ నంబర్ 1 ఇస్ డన్ సారీ నంబర్ 1 బ్లూ కలర్ ఉంది కదా దిస్ ఇస్ డన్ సో ఇది నేను పక్కన పెడుతున్నాను యా సెకండ్ వచ్చేసి నాకు ఫేవరెట్ శారీ అనమాట ఇది నేను యాక్చువల్లీ ఒకేసారి ఫోటోషూట్లో కట్టుకుందామని తీసుకున్న శారీ అనమాట చాలా గ్రాండ్గా ఉంది చెక్స్ వస్తుంది ఓవరాల్ మనకి దిస్ ఇస్ లైక్ ఆర్గెన్జా అంటారా లేకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ లాగా ఉంటుంది ఏం శారీ అంటారో నాకు ఎక్కువ శారీస్ మీద నాలెడ్జ్ లేదు బట్ మన బార్డర్ చూసినట్టయితే మొత్తం సిల్వర్ వేవింగ్తో బార్డర్ వస్తుంది అలాగే శారీ అంతా మనకి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ మంచి పింక్ ఆనియన్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ చెక్స్లో వస్తుంది అలాగే మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఇలా థ్రెడ్స్ వచ్చాయి అనమాట పళ్ళుకి ఇట్ లుక్స్ వెరీ గ్రాండ్ వెరీ రిచ్ సో ఇది కూడా బ్లౌజ్తో పాటే ఉంది సో మీకు ఈ శారీ నచ్చినట్టయితే అంటే లైట్ వెయిట్ శారీ ఒకవేళ మీరు శారీలా కాదు లంగావనిలా కుట్టించుకోవాలన్నా లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకోవాలన్నా చాలా బాగుంటుంది సో ఇది కూడా శారీ నంబర్ 2 సో ఈ శారీ కూడా మీకు కావాలంటే ఇది కూడా ఇలా ఫోటో స్క్రీన్ షాట్ తీసి నా కమెంట్లో పెట్టినట్టయితే మీ ఇంటి అడ్రస్కి పంపించేస్తాను ఓకేనా సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చూసారు కదా మీరు ఆల్రెడీ ఇంటి వ్లాగ్ చూసారు కదా ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాము సో నాకేంటంటే నీట్గా హ్యాండిల్ చేసి మంచిగా ఎవరైనా కట్టుకోవాలన్నది ఒక్కటే తప్ప ఏదో ఇచ్చేయాలి అలా కాదు అండ్ మీరు అనుకోవచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి దానికి అలా కూడా ఇచ్చానండి మా మదర్వి శారీస్ అవన్నీ చాలా ఆల్మోస్ట్ ఒక 50 శారీస్ మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి కూడా పంపించేసాము సో ఒకవేళ ఒక పర్సన్కి 2-3 కావాలంటే 2-3
ఇప్పుడు కావాలంటే అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మనం వస్తూనే ఉంటాయి, ఎందుకంటే పాప డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే నేను ఈవెంట్స్లో వేసుకున్న డ్రెస్సెస్ కానీ అన్నీ ఐ వాంట్ టు గివ్ అవే. బికాజ్ ఏంటంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో నేను చేస్తున్నాను. టోటల్ ఎన్ని సారీస్ మీరు గివ్ అవేలో? అప్రాక్స్ ఇప్పటివరకు ఒక 100 శారీస్ అనుకుంటున్నాను. బికాస్ ఐ వాంట్ టు చేంజ్ మై కంప్లీట్ వార్డ్రోబ్. అందుకే మళ్ళీ కొత్త కొత్త చీరలు కొనుక్కోవాలిగా, లేకపోతే మా ఆయన కంజూస్ కొనివ్వడని నేను అన్ని ఇచ్చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ శారీ ఆకుపచ్చ గ్రీన్, శారీ నంబర్ 3 ఆకుపచ్చ గ్రీన్. మనకి ఇలా అంతా బూటా వర్క్ వస్తుంది, ఓవరాల్ అంతా ఇలా రౌండ్గా, అలాగే ఇలా నెమలికల్ లాగా వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి బార్డర్ చాలా పెద్దగా వస్తుంది, అండ్ బార్డర్లో మనకి ఒక గోల్డెనిష్ బార్డర్ వస్తుంది. దీనికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. శారీ చాలా లైట్ వెయిట్గా, చాలా ఈజీ టు క్యారీ అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ శారీ. చాలా అంటే చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి అయితే అద్రిపోతుంది ఈ శారీ. సో ఇది కూడా నేను పాపే జీవన్ జ్యోతి సీరియల్ షూట్ అప్పుడు ఒక సీన్ కోసం తీసుకోవాల్సి వచ్చిందనమాట, వరలక్ష్మి వ్రతం సీన్ కోసం. సో ఆ శారీ ఇది. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. శారీ నెంబర్ 3 ఇది కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు కమెంట్స్లో పెట్టేయండి. నా ఇంకో ఫేవరెట్ శారీ, దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ. నేను యాక్చువల్లీ ఈ శారీ ఎలా ఉంటుందంటే నారాయణపేట్, ఒకవేళ పెద్దవాళ్ళకి ఎవరికైనా కావాలంటే ట్రై దిస్ అండి. దిస్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ నారాయణపేట్ శారీ అనమాట. మీరు ఇలా చూస్తే మనకి ఇలా మొత్తం బ్లౌజ్ శారీ అంతా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, మొత్తం ఇలా డక్స్తో 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుందన్నమాట ఈ శారీ. మెరూన్ కలర్ శారీ, మెరూన్ కలర్ ప్యూర్ నారాయణపేట్ శారీ. సో నాకైతే ఆమె నారాయణపేట్ ఫ్యాన్, నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలాగే ఈ శారీతో పాటు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, విచ్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. వర్క్ చూసారు కదా, చాలా బాగుంది. సో మనకి బ్యాక్ ఇలా వర్క్ చేసి ఉందన్నమాట. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇది నేను యాక్చువల్లీ షూట్కి ప్రమోషన్స్ కోసం కొన్న శారీ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్నాను. మీకు ఒకవేళ కావాలి నారాయణపేట్ శారీ అంటే దీన్ని కూడా నాకు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్టయితే నేను మీకు ఇది పంపించేస్తాను. ఇది ఇంకోటి నా దగ్గర సేమ్ 2 పీసెస్ ఉన్నాయి. ఒకటి ఇంకోటి కొత్త పీస్ కూడా ఉంది, అది నేను అసలు టచ్ కూడా చేయలేదు. సేమ్ నాకు ఒకే దగ్గర నుంచి 2 పీసెస్ తెప్పించుకున్నాను. సో దీనికి 2 రిక్వైర్మెంట్ ఉంది. సో ఎవరికైనా 2 శారీస్ కావాలి అంటే ఒకళ్ళే కాదు, వేరే వేరే కావాలంటే కూడా ఇది అవైలబుల్ ఉంది. శారీ నెంబర్ 4. నెక్స్ట్ మనం వద్దాం శారీ నెంబర్ 5. దిస్ ఈజ్ ఆల్సో నైస్ మెరూన్ కలర్ శారీకి మనకి గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చింది, ఫ్లోరల్ బార్డర్తో పాటు ఎలిఫెంట్స్ వచ్చాయి. ఓవరాల్ శారీ అంతా మనకు ఫ్లవర్ వీవింగ్ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిట్ శారీ. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో సెమీ పట్టు కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు ఏదైతే మనం తీసుకుంటూ ఉంటామో అదే. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే ఇది కూడా స్క్రీన్ షాట్ పెట్టి కమెంట్స్లో మెన్షన్ చేసేసేయండి. నేను మీకు చూపిస్తాను ఈ శారీ ఎలా ఉంటుందో. ఇట్ లుక్స్ లైక్ దిస్. తర్వాత వాళ్ళకు నచ్చిందంటే కొరియర్ చార్జెస్ ఎవరు పెట్టుకోవాలి? కొరియర్ చార్జెస్ కూడా నేనే బేర్ చేస్తాను. బికాజ్ సిన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ అ గివ్ అవే. సో నేను అంటే గివ్ అవే ఏదో ఇచ్చేయాలని కాదు, నాకు ఏదో ఒకటి, నేను నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళకు చిన్న కానుక, దేవుని ధనం పెట్టుకోండి, షాప్ నుంచి కొని ఇచ్చే కెపాసిటీ కూడా తొందరగా రావాలని ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్. అండ్ ఒకవేళ అమెరికా, దుబాయ్, జపాన్, కెనడా, స్విట్జర్లాండ్ వాళ్ళ నాకు లైఫ్ లో కాంప్లికేషనే నువ్వు, ఆ కాంప్లికేషన్ ఇంకా పెట్టకు. ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. అబ్రాడ్ షిప్పింగ్ అంటే వాళ్ళు చీర కొనుక్కోవడం కంటే షిప్పింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో నువ్వు ఒక్క క్వశ్చన్లు తగ్గించు. ఇంత ఆకలి వేస్తున్న సంగతి నాకు తెలుసు, అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి గివ్ అవే చేస్తున్నానని తెలుసు. వచ్చినప్పటి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద అంటే ఏంటి అసలు ప్రతిదీ ఆడవాళ్ళ మీద చూపిస్తారా? ఆకలి వేస్తే పొద్దున నువ్వు 2 టోస్ట్ తిన్నావు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఓకే, ఎనీవేస్ మా గొడవలు ఇలాగే అవుతూనే ఉంటాయి. సో దిస్ ఈస్ శారీ నెంబర్ 6. దిస్ ఈజ్ లైక్ వెరీ స్పెషల్ టు మీ. మా రాధమ్మ కూతురు సీరియల్లో అక్షర పెళ్ళికి నేను వేసుకున్న శారీ. ఇది కూడా విత్ బ్లౌజ్ ఉందన్నమాట. సో వీటన్నిటికి కూడా ఐ ట్రై టు గివ్ యూ బ్లౌజెస్ నా దగ్గర ఉంటే, ఎందుకంటే నేను ఎక్కువ రెడీమేడ్ వేసుకుంటాను. సో ఒకవేళ ఉంటే ఐ డెఫినెట్లీ గివ్ ఇట్ టు యూ. సో ఈ బ్లౌజ్ ఇది కూడా రాధమ్మ కూతురులో మేము అక్షర మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నాను. ఎందుకంటే అండి మేము సీరియల్లో ఏ అకేషన్కైనా ఒకవేళ కట్టినట్టయితే అది జస్ట్ ఒకసారి కట్టి మళ్ళీ తొందరగా కట్టలేం కదా. సో దీని బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది. అలాగే ఓవరాల్ శారీ అంతా నేను మీకు చూపిస్తాను. ఇలా బార్డర్ వస్తుంది. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ప్యారెట్ గ్రీన్కి మీకు నెవీ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ. థ్రెడ్స్ కూడా వచ్చాయన్నమాట మీకు పళ్ళులో. ఈ బ్యూటిఫుల్ శారీ ఇట్ లుక్స్ వెరీ క్లాసిక్. సింగిల్ స్టెప్ వేసుకుంటే అద్రిపోతుంది. సో ఈ శారీ నంబర్, నాకు శారీ నెంబర్ గుర్తులేదు, I guess 7. Yes, this is
శారీ నెంబర్ 7 మీకు ఈ శారీ కావాలంటే ఒక చిన్న స్క్రీన్ షాట్, నేను అవుతున్న ఒక చిన్న స్క్రీన్ షాట్ శారీతో పాటు పెట్టేస్తే నేను వాళ్ళకి తొందరగా ఈ వీడియో రిలీజ్ అయిన 1 వీక్ లోపు మీ అందరికీ శారీస్ వచ్చేస్తాయి. సో ఇంకో బ్యూటిఫుల్ శారీ, ఇది నాకు చాలా ఇష్టమైన, ఐ లవ్ దిస్ శారీ. ఐ డోంట్ నో, గివ్ అవే చేసేటప్పుడు కూడా నా హస్బెండ్ అన్నారు, ఏంటి ఈ శారీ నీకు బాగుంటుంది కదా, నాకు బాగుంటుంది కానీ నా సబ్స్క్రైబర్స్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో వాళ్ళ కోసం ఇది కొంచెం వెయిట్ ఉన్న శారీ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్, మనకి పింక్కి ఆలివ్ పింక్ కాంబినేషన్, అలాగే లైట్ గోల్డెన్ కాంబినేషన్లో శారీ అంతా వేవింగ్ వస్తుంది అనమాట. ఇట్ లుక్స్ వెరీ 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 బ్యూటిఫుల్. అలాగే దీనికి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ మ్యాక్సిమం ఇవన్నీ నేను ఫాల్ పికో చేయిస్తే బ్లౌజ్ పీసెస్ తీసి పెడతానండి, ఒకవేళ ఉంటే డెఫినెట్లీ ఐ డూ సెండ్ దెమ్. సో ఈ బ్యూటిఫుల్ శారీ నెంబర్ 8 మీకు కావాలంటే కమెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ. అండ్ ఒక చిన్న కండిషన్ ఉంది, ఏంటా అనుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయాలా లేకపోతే వీళ్ళకి లైకులు కొట్టాలా, వీళ్ళ గురించి ఫేవరబుల్ కండిషన్స్ పెట్టాలా, అవన్నీ ఏవి లేవండి మా దాంట్లో. వీఆర్ వెరీ సింపుల్ పీపుల్, విల్ నాట్ మేక్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్. నాకెంతో ఇష్టమైన బ్లౌజ్ కూడా ఉంది ఇందులో, చూపిస్తున్నాను కదా, బ్లౌజ్ కూడా ఉందన్నమాట. బ్లౌజ్ కూడా ఉంది. సో నాకు ఇష్టమైన నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ శారీ కట్టుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఒక్క స్టోరీకి జస్ట్ ఫోటో పెట్టి నాకు పెట్టండి. మీరు కట్టుకొని, ఒకవేళ మీరు పెట్టకపోయినా పర్లేదు, మీరు కట్టుకున్న ఫోటో నాకు డిఎం చేయండి. ఐ విల్ బి లవింగ్ సీయింగ్ యూ ఇన్ దిస్ శారీస్. ఓకే, ఎలా ఉంది శారీ, బాగుంది కదా. సో ఈ శారీ కూడా తొందరగా కమెంట్ చేసేసేయండి. శారీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ గైస్, తీసేసుకోండి. కరెక్ట్, ఓన్లీ 7. ఇది శారీ నెంబర్ 7 or 8 ఏదోటి. 1 2 3 4 5 6 7 శారీస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ శారీ, నా ఫేవరెట్ శారీ, మెహందీ గ్రీన్, చాలా రేర్ కాంబినేషన్ అనమాట. దానికి మనకి ఇలా చాలా పెద్ద బార్డర్ వస్తుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా పట్టు, ఇట్స్ లైక్ లైట్ వెయిట్ పట్టు. ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ క్లాసీ. ఇది కట్టుకున్నప్పుడు నన్ను చాలామంది అడిగారు శారీ బాగుందని. సో ఇది మెహందీ గ్రీన్ శారీ. ఇది కూడా నేను ఒక సీన్లో పాపే జీవన్ జ్యోతి సీరియల్లో ఒక సీన్ కోసం కట్టాను. సో ఇది నేను అక్షిత ట్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, సో వాళ్ళ దగ్గర తీసుకున్న శారీ అనమాట. ఇట్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. మెహందీ గ్రీన్కి మనకి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉందండి, ఐ రిమెంబర్. సో వీటన్నిటికీ బ్లౌజ్ పీసెస్ నేను చూస్తాను, ఒకవేళ ఉంటే డెఫినెట్లీ శారీతో పాటు నేను పంపిస్తాను. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, లైట్ వెయిట్, బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ అనమాట. ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఈ శారీ కూడా మీకు నచ్చినట్టయితే శారీ నెంబర్ 8 అని మీరు కమెంట్, ఓకే శారీ నెంబర్ 8 అని కమెంట్ చేయకండి, ఇక్కడ అలా నాకు నంబర్స్ గుర్తుండో. ఈ ఫోటోతో పాటు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. సో డెఫినెట్లీ ఐ విల్ సెండ్ దిస్ శారీ టు యూ. సో నెక్స్ట్ లెట్స్ గో టు శారీ నంబర్ 9. ఇది నాకు కొంచెం స్పెషల్ శారీ, బికాస్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ టిష్యూ, ఆర్గెన్జా టిష్యూ, లైట్ వెయిట్ టిష్యూకి పింక్ ఇంకా మెహందీ గ్రీన్ బార్డర్ వస్తుంది. సో మీరు గోల్డెన్ బార్డర్ అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ఇందులోంచి ఎలాగైనా మీరు బ్లౌజ్ సెటప్ చేసుకోవచ్చు. ఇట్ లుక్స్ వెరీ, ఎలా అంటారంటే, ఒకసారి మొన్న ఎప్పుడో జాహ్నవి కపూర్ టిష్యూలో కట్టిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఇస్ లైక్ సాఫ్ట్ టిష్యూ, పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఐదర్ పింక్ అయినా మెహందీ గ్రీన్ అయినా, లేకపోతే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ శారీ గివ్ అవే చేయడం ఇష్టం లేదు, బట్ సేమ్ వేరే కాంబినేషన్ నా దగ్గర ఉంది, ఇందులోనే మస్టర్డ్ కాంబినేషన్లో ఉంది. ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మా సబ్స్క్రైబర్స్ కోసం. సో ఈ శారీ నెంబర్ 9. సో ఇది కూడా మీరు నాకు ఒక్కసారి ఫోటో తీసి పెడితే ఇది కూడా నేను మీకు పంపించేస్తాను. శారీ ఇంకా మీకు చూపించాలి యాక్చువల్లీ. సో మీకు పళ్ళు ఇలా వస్తుంది, ఇలా బ్యూటిఫుల్ పళ్ళు, ఆల్రెడీ ఫాల్ పీకో కూడా చేసింది. ఇట్ లుక్స్ వెరీ రిచ్ అండ్ వెరీ క్లాసీ. సో ఈ శారీ కూడా కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి. దిస్ ఈజ్ శారీ నెంబర్ 9. సో ఇది నాకు చాలా 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 ఇష్టమైన శారీ. దిస్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇందులో ఏంటంటే నెవీ బ్లూ, స్కై బ్లూ, ఇంకా గోల్డెన్ వచ్చి 3 కలర్ వస్తుందన్నమాట శారీ అంతా. అండ్ పళ్ళు చూస్తే ఇట్ లుక్స్ లైక్ దిస్. పళ్ళు ఈజ్ లైక్ వెరీ గ్రాండ్, చాలా బ్యూటిఫుల్ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. సో ఇది కూడా ఏంటంటే పికాక్ గ్రీన్, డార్క్ బ్లూ, గోల్డెన్ కాంబినేషన్లో ఇంకా లైట్ పింకిష్ షేడ్ కూడా వస్తుంది. ఇట్ లుక్స్ 3D శారీ. ఎస్, షాప్లో నాకు 3D శారీ అని చెప్పారు. సో మనకి కింద బార్డర్, పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ ఏదైతే ఉందో మీకు కావాలంటే ఇది కూడా నా ఫోటో, ఈ ఫోటో శారీ ఫోటో తీసి నాకు పెట్టండి, నేను మీ ఇంటికి పంపించేస్తాను. తొందరగా పెట్టేసేయండి, తొందరగా మంచి శారీస్ కట్టేసుకోండి. సో ఇది కూడా శారీ నెంబర్ 9 అయిపోయింది. 9 కాదు 10 అయిపోయింది. జనాలు లైక్ చేస్తారు, పంపిస్తారు, మీరు పంపిస్తారు. అవును,
తర్వాత ఇది జెన్యూన్ అని ఎలా తెలియాలి నెక్స్ట్ ఆడియన్స్కి ఎలా తెలియాలంటే ఇప్పుడు అందుకే నేను చెప్పాను కదా, ఎవరైతే ఉన్నారో నాకు శారీ ఫోటో తీసి పెట్టమని. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ చిన్న మిస్టేక్ కూడా వదిలిపెట్టారండి. ఇప్పుడు నేను వాళ్ళకి పంపించకపోతే డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ కమెంట్లలో పెడతారు, అలా కూడా అవుతాయి. సో నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇవ్వాలనే చేస్తున్నప్పుడు ఇందులో జెన్యూన్ ఇదనేం లేదు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ శారీ అనమాట. గోల్డెన్ టిష్యూ శారీ, లైట్ వెయిట్ టిష్యూ అనేసరికి మీరు అనుకోవచ్చు ఇలా ఉబ్బుతుంది కట్టుకుంటే, అది నేను అనుకునేదాన్ని, బట్ ఇట్స్ వెరీ నైస్. కడితే చాలా బాగుంటుంది. ఇందులో మీకు సిల్వర్, గోల్డెన్, రెడ్ కాంబినేషన్లో, అలాగే ఓవరాల్ శారీ అంతా మీకు రెడ్, సిల్వర్ ఇంకా గోల్డెన్ కాంబినేషన్, గ్రీన్, సిల్వర్ ఇంకా గోల్డెన్ కాంబినేషన్ వీవింగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా స్టైలిష్గా ఉంటుంది. ఐదర్ మెరూన్ బ్లౌజ్ అయినా గ్రీన్ బ్లౌజ్ అయినా దీంతో పేరప్ చేసుకుంటే ఇట్ లుక్స్ క్లాస్. సో దిస్ ఈజ్ శారీ నంబర్ 11. సో బ్యూటిఫుల్ శారీ నంబర్ 11. సో లైట్ వెయిట్, చాలా బాగుంది. అండ్ వేసుకొని చూపిద్దామంటే ప్రతిదీ ఇప్పుడు నేను వేసుకొని చూపించాల్సి వస్తుంది. సో ఇట్స్ లైక్ దిస్ ఈస్ శారీ నంబర్ 11. సో ఇలా ఉంటుందన్నమాట చీర. సో నెక్స్ట్ గ్రీన్. ఐ లవ్స్ గ్రీన్స్, ఐ లవ్ ఎల్లోస్, ఐ లవ్ రెడ్స్, ఐ లవ్ బ్లాక్స్, నా ఫేవరెట్ కలర్స్. సో ఇది కూడా మంచి గ్రీన్. ఈ చీరకు ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ. నేను గోరింటాకు సీరియల్ చేసేటప్పుడు కావ్య గిఫ్టెడ్ మీ దిస్ బ్యూటిఫుల్ శారీ. సో ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంటుంది. అండ్ డార్క్ గ్రీన్కి మనకి లైట్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్. మీరు ఒకవేళ సెల్ఫ్లో వెళ్ళొచ్చు బ్లౌజ్, లేదంటే యూ కెన్ గో విత్ సమ్ కాంట్రాస్ట్ ఆల్సో. ఇది కూడా ఫ్యాన్సీ పట్టు విత్ గుడ్ బార్డర్, బిగ్ బార్డర్ అనమాట. సో లైట్ వెయిట్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కడితే కట్టినట్టు ఉండదు, కానీ లుక్ వస్తుంది, మంచి ఫ్యాన్సీ లుక్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మీకు కావాలంటే DM మీ. నెక్స్ట్ 2 పర్పుల్ శారీస్ ఉన్నాయి, 2 డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. ఈ పర్పుల్ శారీ కూడా నాకు చాలా ఇష్టమైన శారీ. ఇవన్నీ నేను చెన్నై షాపింగ్ మాల్లో కొన్నాను షూట్ అప్పుడు. శారీ నంబర్ 13. ఇది నేను షూట్స్ కోసం చెన్నై షాపింగ్ మాల్లో కొన్నాను అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కింద మీరు చూసినట్టయితే మాడి పిందలో ఎలిఫెంట్ ఇంకా డియర్ వచ్చిన బార్డర్స్ చాలా ఎలివేట్ అయింది. ఒకవేళ మీరు శారీలా కట్టుకోకూడదు అనుకున్నా కూడా యూ కెన్ మేక్ ఇట్ నైస్ క్రాప్ టాప్ అండ్ లైక్ స్కర్ట్, లేదంటే ఒక టాప్ కుట్టించేసుకొని హ్యాపీగా లెగిన్స్తో క్యారీ అవ్వచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ. అలాగే ఓవరాల్ అంతా మనకి ఇలా బుట్ట వచ్చిందనమాట. లుక్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే ఈ శారీ ఒక ఫోటో మీరు స్క్రీన్ షాట్ లాగా నాకు పెట్టేసేయండి. బాగుంది కదా. సో దిస్ ఈజ్ శారీ నంబర్ 13. మీరు మా ఆయనలాగా శారీ నెంబర్ 13 అంటే నాకు ఎత్తుకోవాలని వస్తాను నేను, మీరు ఆ ఫోటోతో పెడితే నాకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ శారీ నెంబర్ 13. మీరు అనుకోవచ్చు ఏంటి 15 శారీస్ గివ్ అవే. ఫస్ట్ లెట్ మీ సీ అండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో, హౌ పీపుల్ విల్ లైక్ ఇట్. దెన్ నాకు టార్గెట్ ఆఫ్ డూయింగ్ 100 శారీస్. ఇప్పుడు ఇది కనుక నాకు సక్సెస్ అవుతే డెఫినెట్లీ కొత్త శారీస్ కొనుక్కొచ్చి కూడా చేస్తాను. ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ టు ట్రీట్ ఇన్ ఎ సర్ప్రైజ్ వే. అన్నీ చెప్పి చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎలా ఫ్లోలో జరిగితే అలా చేద్దాం. అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ శారీ అనమాట. ఎలా ఉంది ఈ శారీ? బాగుంది కదా. ఇది కూడా పర్పుల్ కాంబినేషన్లో మీకు గోల్డెన్ సిల్వర్ మిక్స్ ఉన్న కలర్ కాంబినేషన్ వస్తుంది ఓవరాల్ బార్డర్. అలాగే ఫ్లవర్ వీవింగ్, ఫ్లవర్ బుటా వస్తుంది ఓవరాల్ శారీ అంతా. శారీ లుక్స్ వెరీ 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 బ్యూటిఫుల్, వెరీ లైట్ వెయిట్ శారీ. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే శారీ నెంబర్ 14. ఈ శారీ కూడా ఇలా ఒక ఫోటో నాతో పాటు ఒక చిన్న ఫోటో తీసి పెడితే నాకు కలర్ ఐడెంటిఫై చేయడానికి ఈ శారీ నేను మీకు పంపించేస్తాను. పర్పుల్ వైలెట్ కలర్ శారీ చాలా బాగుంది. సో మీకు కూడా ఇలా ఈ శారీ కట్టుకోవాలనుకుంటే నాకు DM చేసేసండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. అంటే మేము కొత్త ఇంట్లోకి వెళ్ళాక నాకు పూజలు అవన్నీ ఎక్కువ, కానీ మాకు టైం ఉండట్లేదు బికాజ్ ఇల్లు షిఫ్టింగ్, అక్కడ వర్క్ జరుగుతుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో నాకు ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చి నవరాత్రులండి. నేను నవరాత్రి 9 days చేస్తాను. సో నేను ఈసారి అనుకున్నది ఏంటంటే నవరాత్రి 9 daysలో నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైతే కొంచెం పూజలు ఎక్కువ వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని 9 రోజులు 9 లక్ష్ములను మా ఇంటికి పిలిచి సో వాళ్ళకి నేను చీర పెట్టి అమ్మవారిలా ట్రీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది కూడా వెరీ సూన్ ఐ వాంట్ టు డూ ఇట్. సో వచ్చే ఇప్పుడు మనకి నవరాత్రుల్లో విల్ డూ దాట్ ఆల్సో. అండ్ ఇంకోటి వచ్చి సీ గ్రీన్ శారీకి మంచి రెడ్ బార్డర్ వచ్చింది. ఇది కూడా చూసినట్టయితే బార్డర్ చాలా పెద్దగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్. అంటే ఇది చాలా డిఫరెంట్ కలర్. కట్టర్ అసలు యాక్చువల్గా కడితే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను పాపే జీవన్ జ్యోతిలో ఏదో మ్యారేజ్ సీక్వెన్స్ అప్పుడు కొన్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ శారీ. సో చూసారు కదా
టోటల్ ఇవాళ నేను 15 శారీస్ గివ్ అవే చేశాను. సో ఈ 15 శారీస్లో మీకు ఎలా కావాలంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్. ఒక్కదానికి ఇద్దరు చేసి మాకెందుకు ఇవ్వలేదు అనకూడదు. ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేశారో వాళ్ళు, అండ్ అడ్రస్ కొంతమందికి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కమెంట్స్లో చేయలేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు DM చేస్తే నేను మీ అడ్రస్కి పంపిస్తాను. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు, అక్క కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కావాలి, కాలేజ్కి వేసుకెళ్ళడానికి కుర్తాస్ కావాలి, డ్రెస్సెస్ కావాలి. డెఫినెట్లీ ఐ ట్రై టు డూ ఎవ్రీథింగ్. నేను నా తోచినంత ఏదైనా నేను సాయం చేయగలుగుతానో డెఫినెట్లీ నేను చేస్తాను. అలాగే గివ్ అవేస్ రూపంలో ఒకంతకి ఎవరికైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఇచ్చినట్టు ఉంటుంది. సో అందుకే నేను చేశానమాట. సో నా పాప డ్రెస్సెస్ అయినా సరే, ఏదైనా సరే, ఇంకోటి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఏదైనా ఓల్డేజ్ హోమ్ ఉంది, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే కూడా ప్లీజ్ లెట్ మీ నో. మా తోచిన సాయం మేము చేయడానికి ట్రై చేస్తాం. ఎనీవేస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లాలీ. బై బాయ్.